ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. వేరొక ప్యాన్లో 2 స్పూన్ల దాకా గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అదే నేతిలో హాఫ్ కప్పు దాకా పెసరపప్పు తీసుకొని వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి వేసి సగ్గుబియ్యం పెసరపప్పు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. ఇలా ఉడుకుతున్నప్పుడే 1 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని దించేసుకోవడమేనండి. చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలను 1 కప్పు వేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ. నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి.